నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2024 ఎక్కడ జరుగుతోంది? నవంబర్ 30 నుంచి అస్సాంలోని ఐఐటి గువాహటిలో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2024 జరుగుతోంది. ఐఏఎస్ఎఫ్ ఈశాన్య రాష్ట్రాల్లో జరగడం ఇదే తొలిసారి. ఈ ఈవెంట్ 4 రోజుల పాటు జరగనుంది. ఇక మొదటిది, యుఎన్ పీస్ బిల్డింగ్ కమిషన్ కు ఎన్నికైన భారత్. 2025-26 సంవత్సరానికి యుఎన్ పీస్ బిల్డింగ్ కమిషన్ కి భారత్ తిరిగి ఎన్నికైంది. ప్రస్తుతం ఈ కమిషన్ లో భారత్ సభ్యత్వం 2024 డిసెంబర్ 31తో ముగియనుంది. సంఘర్షణలు నెలకొన్న దేశాల్లో శాంతి నెలకొల్పే ప్రయత్నాలకు పీసీబీ సలహా మండలిగా వ్యవహరిస్తుంది. ఇక రెండవది, భువనేశ్వర్లో ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ పోలీస్ డైరెక్టర్ జనరల్స్. భువనేశ్వర్లో జరుగుతున్న ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ పోలీస్ డైరెక్టర్ జనరల్స్ 2024 కి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఉగ్రవాద వ్యతిరేకత, తీవ్రవాదం, తీర ప్రాంత భద్రత, కొత్త క్రిమినల్ చట్టాల వంటి జాతీయ భద్రతా సమస్యలపై చర్చిస్తారు. ఇక మూడవది, హార్టికల్చర్ రంగాన్ని ప్రోత్సహించేందుకు $98 మిలియన్ రుణం. హార్టికల్చర్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ భారతదేశానికి $98 మిలియన్ రుణాన్ని ఆమోదించింది. పంట దిగుబడిని పెంచడం, నాణ్యతను మెరుగుపరచడం దీని లక్ష్యం. నేషనల్ హార్టికల్చర్ బోర్డ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ భాగస్వామ్యంతో వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తుంది. ఇక నాలుగవది, రోమ్లో కొత్త ఛాన్సరీని ప్రారంభించిన కేంద్ర మంత్రి. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రోమ్లోని భారత రాయబార కార్యాలయాన్ని, కొత్త ఛాన్సరీని ప్రారంభించారు. నావిగేషన్ స్వేచ్ఛ, సముద్ర భద్రత వంటి ప్రపంచ సమస్యలను పరిష్కరించడంలో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన హైలైట్ చేశారు. ఇక ఐదవది, ఏడీబీ 11వ అధ్యక్షుడిగా మసాటో కండా. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ 11వ అధ్యక్షుడిగా మసాటో కండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2025 ఫిబ్రవరి 24న ఆయన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం ఆయన జపాన్ ప్రధాని, ఆర్థిక మంత్రికి ప్రత్యక్ష సలహాదారుగా ఉన్నారు. కండా గతంలో పాలసీ ప్లానింగ్ డిప్యూటీ వైస్ మినిస్టర్, ఇంటర్నేషనల్ అఫైర్స్ ఫైనాన్స్ వైస్ మినిస్టర్ హోదాల్లో పనిచేశారు. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, ప్రయాణికుల భద్రత కోసం ఇటీవల ఇండియన్ రైల్వేస్ రూపొందించిన యాప్ పేరేంటి? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.